హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. కలలో మామిడి పండు కనిపిస్తే ఏమి జరుగుతుంది? అలాంటి కలల వెనుక ఏం సందేశం దాగి ఉంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నిద్రలో కలలు రావడం అనేది అత్యంత సహజ సాధారణమైన స్థితి. కొన్ని కలలు మనకి బాగా గుర్తుంటాయి. కొన్ని కలలు మనం మర్చిపోతూ ఉంటాం. ఆ కలల్ని గుర్తుపెట్టుకోవాలని ఎంత అనుకున్నా కూడా అవి మనకు గుర్తుండవు. తెల్లవారేసరికి వాటిని మర్చిపోతూ ఉంటాము. కొన్ని కలలు తీపి జ్ఞాపకాలై మరికొన్ని పీడకలలుగా ఉంటాయి. అప్పుడప్పుడు విచిత్రమైన కలలు కూడా వస్తూనే ఉంటాయి. కొన్ని రకాల కలలు మార్మికంగా ఉండి ఏదో సందేశాన్ని ఇస్తున్న భావన మనకి కలుగుతూనే ఉంటుంది. ఇలా కొన్ని రకాల కలలు ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. అలాంటి కలల గురించి ఇవాళ మనం చెప్పుకుందాము. పండ్లలో రారాజు మామిడి పండు అని అందరూ అనుకుంటూనే ఉంటాము. మామిడి పండు తినడం అంటే చాలామందికి ఇష్టం. మామిడి పండు అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. దాదాపు అందరికీ మామిడి పండు ఇష్టమైనదే. వేసవి కాలం అంటే మామిడి పండ్లు దొరికే కాలమని చాలామందికి వేసవి కాలం అంటే ఇష్టపడుతూ ఉంటారు. మామిడి పండు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీకు త్వరలో చాలా డబ్బు రాబోతోందని అర్థం. అనుకోని విధంగా ధనం మీ చేతికి వస్తుందని ఈ కళ మిమ్మల్ని సూచిస్తుంది. సాధారణంగా చెట్ల నుండి పళ్ళు అనేవి రాలుతూనే ఉంటాయి. అయితే మామిడి చెట్టు నుండి మామిడి పండ్లు రాలుతున్నట్టు కలలో కనిపిస్తే మాత్రం మీరు ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయని అర్థం. మీరు ఏ పని అయితే మొదలుపెట్టారో దానిలో విజయం సాధిస్తారని ఈ కళ సూచిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా వ్యాపారంలో అనుకున్న లాభాలను పొందడం జరుగుతుందని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒక చెట్టు నుండి పండును పండించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. డబ్బు సంపాదించాలంటే కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. చేసిన శ్రమకి తగిన ఫలితం లభించాలి. కలలో పచ్చి మామిడి పండు తింటున్నట్టు కల వస్తే మీ కష్టానికి తగిన ఫలితం త్వరలోనే మీ చేతికి అందబోతోందని అర్థం. మీరు ఆశించినది త్వరలో అందుతుందని ఈ కళ సూచిస్తుంది. సాధారణంగా మామిడి పండు కోసుకొని తింటాం. అలా మామిడి పండ్లను కోస్తున్నట్లు కలలో వస్తే వచ్చే కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని అర్థం. ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుని తీరుతారు. మామిడి పండు లేదా మామిడి కాయ కళ్ళలో కనిపిస్తే చాలా మంచి శకునమని భావించాలి. ఏ రకంగానైనా మామిడి పండు కలలో కనిపించినా సరే అది మంచినే సూచిస్తుందని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. మామిడి ఇళ్ళలో మాత్రమే కాదు, కలలో కూడా తీపిని పంచే పండు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.